ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతి ట్రాఫిక్. ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి అమావాస్య రోజు అసలు అమ్మాయి లైఫ్లో ఏం జరిగింది, మంచా చెడ, అమావాస్య రోజు కూడా ఇలా జరుగుతాయి. ఇప్పుడు మంది గుడ్ బ్యాడే బాగా జరుగుతాయి అని నేను అంటాను, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే గుడ్ జరిగింది. అసలు అమావాస్య రోజు అంత మంచి విషయం ఏం జరిగింది, అసలు ఏంటి అన్నది ఈరోజు ట్రాఫిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ట్రాఫిక్లో కనుక వచ్చేసండి. అసలు ఏం జరిగిందంటే తను నిండు గర్భిణి, అంటే 9 months పడిపోయాక వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అత్తారింటి నుంచి తీసుకొచ్చారు డెలివరీ కానీ. తీసుకొచ్చాక 9 months పడ్డాక వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నది హోమ్ హౌస్ వదిలేసి రెంటర్ హౌస్కి రావాల్సి వచ్చింది. ఎందుకంటే అందులో వాళ్ళ తాత వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ తాత చనిపోయాడంట. చనిపోతే ఈ అమ్మాయి హోమ్ హౌస్ నుంచి రెంట్ హౌస్కి వచ్చాక ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ కదా, ఉండకూడదు అన్నందుకు వచ్చేసారంట. వచ్చేసాకని అమ్మాయి నిండి గర్భిణి అయినాక అమావాస్య రోజు, అంటే శివరాత్రి అమావాస్య రోజు వాళ్ళ తాతతో చచ్చిపోయేప్పటికి 3 months కంప్లీట్ అయిపోయినాయి. 3 months కంప్లీట్ అయిపోయాక అందరూని శివరాత్రి అమావాస్య రోజు బియ్యానికి చెరువుల కాడికి, అంటే ఏలాస్వరం, రాజమండ్రి, పిఠాపురం అనేసి ఇట్లా బియ్యం ఇవన్నీకి వెళ్తారు చనిపోయిన పెద్దలకి. అలాగే వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు కలిపి ఆ రోజు తెల్లరిగట్ల 5కి లేచి వాళ్ళు ఎక్కడికి 3 చోట్ల ఇయ్యాలనేసి పిఠాపురం, ఏలాస్వరం, రాజమండ్రి వెళ్ళొస్తామని ఆ రోజు శివరాత్రి తెల్లారగట్ల బయలుదేరి ఫస్ట్ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న పిఠాపురంలో బియ్యం ఇచ్చేసి తర్వాత ఏలాసురం వెళ్ళి రాజమండ్రి ఉన్న అక్కడ నిద్ర చేసి నెక్స్ట్ రోజు వస్తామని చెప్పారు. వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి ఒక్కది, వాళ్ళ అమ్మమ్మ కూడా వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఒక్కది ఉన్నప్పుడు నిండు గర్భిణి ఉన్నాయి ఈమె. ఆ ఇంట్లో ఆల్రెడీ ఇంకొకరు ఉండేవారు. ఉంటే ఆమె చనిపోయిందంట. హార్ట్ అటాక్ వచ్చేసి హాస్పిటల్ చచ్చిపోతే ఆమె ఇంట్లోనే ఉంది. అట్లా ఇట్లా కథలుగా చెప్పి వీళ్ళు ఏం పట్టించుకోలేదు. ఆఖరికి ఏమైందంటే ఈ అమ్మాయి నెలలు నిండిపోయినాయి కదా, పడుకుంటే అన్నం తినేసి పడుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పి ఆ రోజు మధ్యాహ్నం ఎవరు లేరంట. అంటే శివరాత్రి అమావాస్యకి స్నానాలు అంటే చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారంట. టైము మధ్యాహ్నం 12 అవుతుంది. 12 అవుతుంటే ఈ అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయంటే ఎవ్వరూ లేరంట. ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం అవుతలేదంటే, ఏం చేయాలో అర్థం కాకపోతే బయటికి లోపలికి తిరుగుతున్నంటే ఎవరు వస్తుందంటే వాష్రూమ్ వచ్చినట్టుందంట, నడుము బాగా గుంజుతుందంట, కాలు నొప్పి వస్తుందంట. కాలు బాగా నొప్పి వస్తుంటే ఈ అమ్మాయిని ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఇరుగు పరుగు వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక చిన్న పిల్ల ఉందంట. ఆ పిల్లతోటి మీ అమ్మని పిలుచుకుని రావంటే మా అమ్మ లేదక్క, మా అమ్మ కూడా పిఠాపురం వెళ్ళింది, తాతయ్య వాళ్ళకి బియ్యం అయినాక నన్ను అన్నయ్యని వదిలేసి వెళ్ళింది, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు, ఇంకోసేపు నీతో కూర్చోనక్కని వస్తున్నాను, నేను ఎవరైనా ఉన్నారమ్మా ఊళ్ళో చూసేసి వస్తానని అమ్మాయి గేట్ దాటేసి వెళ్ళిపోయినాను. ఈసారి ఈ అమ్మాయిని ఎవరో పిలుస్తున్నట్టు బాగా పెయిన్స్ వచ్చేస్తుందంట. పెయిన్స్ వచ్చేస్తుంటేనే అమ్మో బాబాయ్ తట్టుకోలేకపోతుంటే ఈ అమ్మాయి దగ్గరికి రియల్గా ఒక ఆమె వచ్చి ఏమైందమ్మా అంటే, నాకు ఇలాగా నొప్పులు వస్తున్నాయి, మా అమ్మ వాళ్ళు లేరు, అమ్మ అందరు వెళ్ళారు, అమ్మలు రాజమండ్రిలో నిద్ర చేసి వస్తామన్నా, తాత చచ్చిపోయి 3 నెలలు అవుతుంది కదా, పిఠాపురంలో ఏలాసురంలో బియ్యం ఇచ్చేసి రాజమండ్రిలో కూడా బియ్యం ఇచ్చేసి రాజమండ్రి శివాలయంలో నిద్ర చేసి వస్తామన్నారు అని అంటే, నీకు ఎన్నో నెలమంటే 9 పడ్డాయి అని అంటే, నొప్పులు వస్తున్నాయేమో గ్యాలెగ్ అనేసి వేడి హాట్ వాటర్ పెట్టుకొని తాగని పెట్టేసి మీ అమ్మాయి బ్యాగ్ సర్దినానని అంటే ఎవరో ఈమె పక్క నుండి హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టు జాయిన్ చేశారని. జాయిన్ చేస్తేనే ఈమె వెళ్ళిందంటే, వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ రాపలకి ఈమెకు పెయిన్స్ ఎక్కువైపోయిన వాళ్ళు ఇవన్నీ అయితే అడ్మిట్ చేసిన ఆమె లేదంట. అడ్మిట్ చేసిన ఆమె మా ఇంటి పక్కన ఆవిడ, వాళ్ళ అమ్మ వాళ్ళు లేరు, ఇలాగా శివరాత్రికి వెళ్ళారు, వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాము అలాగే ఇలాగంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నెంబరు అమ్మాయిని చెప్పమంటే నర్సు వాళ్ళు కాల్ చేశారంట. నర్సు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ అమ్మాయిలు ఇచ్చేసి మీ అమ్మాయికి ఇలా పెయిన్స్ వస్తున్నాయి అలాగా హాస్పిటల్లో మీ ఇంటి పక్కన ఎవరో ఆమె పేరు
గాయత్రి, ఎవరో గాయత్రి అంట, ఆవిడ జాయిన్ చేసింది, తొందరగా రండి అని అంటే వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారట. రాజమండ్రి నుంచి అప్పటికి బియ్యం ఇచ్చేసి ఇంకా బయలుదేరి వాళ్ళ చుట్టాలు ఎవరికి ఊరు పక్కన ఉన్న చుట్టాలకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారట. వాళ్ళు లోపలికి అమ్మాయికి డెలివరీ అయ్యి, నార్మల్ డెలివరీ అయ్యి పాప పుట్టిందంట. పాప పుట్టాక వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారంట. వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే ఎవరమ్మా నేను జాయిన్ చేశానంటే మన ఏజ్లో ఆవిడ అంటమ్మ, ఎవరో గాయత్రి అంట, నాకు నీ బాధ తెలుసు, నాకు వెళ్ళినప్పుడు నేను ఒక అర్ధనే కాదని అన్నదమ్మా, నాకు వేడి నీళ్ళు పెట్టుకుని ఏం ముట్టుకోలేగా నన్ను వేడి నీళ్ళు పెట్టుకుని తాగమంది, ఆటో పిలుచుకురమ్మంది, అవన్నీ చేసిందమ్మా, నన్ను ఇక్కడి వరకు వచ్చి జాయిన్ చేసింది ఆవిడే అని అన్నారంట. ఆవిడ పేరు ఏం పేరు అంటే గాయత్రి అని అన్నారు. గాయత్రి అని అంటే ఇదేంటి గాయత్రి అని అనేసరికి ఆ అమ్మాయి డెలివరీ అయిపోయాక నార్మల్ డెలివరీ అయింది కదా, ఈరోజు డెలివరీ అయిందంటే మా సైడు బేబీ ఈమె హెల్తీగా ఉన్నందుకు 1 డేలో పంపించేస్తారు మా సైడ్. అలాగే 1 డేలో వీళ్ళు వచ్చేస్తుంటే పాప ఎవరు ఏ పుణ్యత్రాలు అలాగంటని ఈదులో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారంట. అందరూ వస్తుంటే ఈమెనంటే ఈమె కాదు అని అంటుందంట. మనం ఎవరంటే చిన్న పాప అన్నదంటే ఏమో నేను ఎవరితోటి చెప్పలేదంటే నువ్వే చెప్పావన్నది మీ అమ్మాయినంటే వాళ్ళ అమ్మ నేనమ్మా అంటే నీ పేరేం పేరు అంటే ఆమె పేరు గాయత్రి అన్నదంట. గాయత్రి అంటే నా ఆంటీ ఆ అక్క పేరు కూడా గాయత్రి అమ్మ, కానీ ఈ అక్క కదా ఎక్క తెల్లగా ఉంది, పొడిచాడతో పొడుగ్గా ఉందమ్మ, చాలా అందంగా ఉంది, ఒంటి నిండా నల్ల పూసలు తాడు బంగారం వేసుకుంది, గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ఉందమ్మ, చాలా బాగుంది. ఆ అక్క తెల్లగా ఉంది. ఆ అక్కకి ఇక్కడ గెడ్డం కాడ చిన్న పుట్టమచ్చ కూడా ఉందమ్మా అని అంటే ఈదుల వాళ్ళందరూ షాక్ తిన్నారట. ఏంటి ఆమెనా, ఇక్కడ గడ్డ మీద నిజంగా పుట్టుమచ్చ ఉందా, పొట్టి ఉందంటే అవును తల పొడుగ్గా ఉన్నట్టు ఉంది అని కూడా అన్నారంటే నిజంగా అంటే నిజమేనంటే అందరూ షాక్ తిన్నారంటే అందరూ అన్నారంటే సరేలే అంటే ఆ అమ్మాయి మాకు తెలుసు ఈదులోనే ఉంటుంది, నువ్వు పడుకో అమ్మ అనేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారంట. అలాగా ఆ అమ్మాయిని చూద్దామని అనుకోపలికి ఎవరికి తెలియపోతే ఈ అమ్మాయిని అందరు అన్నారంట 11 రోజులు స్నానం చేసేసాక ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచకండి, అమ్మాయిని పాపని 11 రోజులు స్నానం చేశాక వాళ్ళ అత్తగారింటికో మీ అమ్మగారింటికో పంపించంటే ఆ అమ్మాయికి 11 రోజులు స్నానం చేపించేసి ఆటో పెట్టి వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళి దింపేసి వచ్చేస్తే వాళ్ళ అమ్మతో చెప్పారంటే ఆ గాయత్రి అన్న పేరు ఆవిడ కాదు, మీ అమ్మాయి చెప్పిన లక్షణాలన్నీ ఇంతకుముందు మీ ఇంట్లో ఉన్న ఆమె నిండు గర్భిణి చనిపోయింది, ఆమె కూడా సేమ్ నొప్పులు వచ్చి వాళ్ళ ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే ఎవరు చూసేవాళ్ళు లేక ఆ అమ్మాయి నొప్పులు తట్టుకోలేక ఎవరు లేకపోతే ఆమె కూడా సేమ్ మీ అమ్మాయిలాగా మిట్ట మధ్య నొప్పులు వచ్చేవి, ఎవరు పిలవనికి కూడా రాదు, వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, వాళ్ళు ఏ ఊరు ద్రాక్షారం సైడ్ దాటేసి వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళు. అమ్మాయికి 9 నెలలు నిండిపోయాక ఎక్కడో చూపించుకుంది, వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తామనిపోయి ఇంకా టైం ఉంది కదా అని వాళ్ళ అమ్మ వాళ్ళు రాలేదు. అమ్మాయి నొప్పులు భరించలేక హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయింది. ఆ అమ్మాయి నొప్పుల్లోనే హార్ట్ అటాక్ వచ్చిన వల్ల చనిపోయింది ఆమె. ఆ అమ్మాయి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఉంటుంది, ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతున్నారు మేము అప్పుడే చెప్పాము కదంటే మరి ఆ అమ్మాయి వల్ల మా అమ్మాయికి మంచిగా జరిగింది కదా చెడు అంటే ఆ అమ్మాయి కూడా బాధపడ్డది కదంటే ఆ ఇంట్లో అప్పటి నుంచి ఆ అమ్మాయికి 3 months వచ్చినాక ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తే ఆ అమ్మాయిని బాబు ఏడుస్తుంటే పాప ఏడుస్తుంటే మీ పాప ఏడుస్తుంది లేక పాలు ఇయ్యి, పాప ఏడుస్తుంది లేక పాలు ఇవ్వడం, వాళ్ళ అమ్మాయిల పని చేనుల పనిలోకి అంటే వెళ్ళిపోతాను, ఇంట్లో పని జాగ్రత్తగా చేసుకో, పాప కింద పడిపోతుంది అట్లా ఇట్లా అని చెప్పేదంట. అమ్మ నాతో ఇలా ఎవరో మాట్లాడేలా ఉన్నారు అలాగే ఇలాగంటే మా సైడ్ అన్నది గద్ది చెప్పించుకుంటారు, గద్ది అంటే శివ అంటే సోదలా చెప్పించుకుంటా. ఆ సోదరి కాడికి వెళ్ళి మేము పనాలు ఇంట్లో ఉంటున్నాం, నీకేం కావాలి రా అమ్మ అంటే నేను మీ ఇంట్లోనే ఉండేదాన్ని, మీ అమ్మాయిలాగే నాకు నొప్పులు వచ్చాయి, నొప్పుల్లో నాకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో నేను చచ్చిపోయాను, అప్పటి నుంచి నేను ఈ ఇంట్లోనే మా అమ్మగారు మా అత్తగారు రాకండి అని నన్ను కట్టిపెట్టుకున్నారు, నాకు ఈ ఇల్లు వదిలిపెట్టే బుద్ధి లేదు, మా పాపతో నాకు పుట్టిన బాబుతో సహా నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను, మీ పాపను చూస్తే నేనే గుర్తుకొచ్చి నేనే జాయిన్ చేశాను,
నేను మీ ఇంటి ఒక ఆడపడుచు మీ పెద్ద కూతురులాగా అనుకొని నాకు చీర జాకెట్ అవన్నీ పెట్టండి, మీ పాప నేనేం చేయను, మీ మనవరాలని ఏం చేయను, నా చెల్లి నా కూతురులాగా చూస్తాను, నాకు గాజులు బొట్టు అవన్నీ పెట్టండి, నేను ముత్తైదులా చచ్చిపోయినా కానీ మా వాళ్ళు నాకు ఏం చేయలేదు అలాగే ఇలాగా. మాది లవ్ మ్యారేజ్ వల్ల మా అత్తోరు మా అమ్మగారు వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు అలాగే ఇలాగని చెప్తే వీళ్ళు ఆ గడ్డి కాడ పలానా రోజు అంటే సోమవారం రోజు తీసుకుపోయి గాజులు పసుపు కుంకుమ అన్నీ పెట్టి మళ్ళీ ఆమె అన్నదంటే నాకు మంగళసూత్రాలు అంటే ఇష్టము, నాకు మంగళసూత్రాలు కూడా చేయించి ఇవ్వాలని అక్కడ మాకు ఆమె గడ్డి కాడ చెప్పేశాక వాళ్ళు అప్పటికి ఇప్పటికి ఆ పాప బర్త్డే అన్నప్పుడల్లా నాకు చీర జాకెట్ పెట్టానంటే ఆ పాప పుట్టి ఇప్పటికి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినంటే 10 ఇయర్స్ నుంచి ఆ పాప బర్త్డే అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వెళ్ళి ఆ గడ్డి కాడ ఆమె పేరు చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిన ఆమె పేరు గాయత్రి కాదంటే ఏదో పేరు అంటే, కానీ ఆమె గాయత్రి అనే పరిచయం అయింది కాబట్టి గాయత్రి అనే పేరు మీద పెట్టమన్నారు. అలా పాపకు కూడా ఆమె పేరే గాయత్రి అని పెట్టమన్నారంట. ఇది మూఢనమ్మకము ఇవన్నీ నిజం చేస్తే ఇది రియల్గా జరిగిన ట్రాఫిక్ అంటే ఆ శివుడు దైవాల ఏమల్లో ఆమె చనిపోయి కూడా ఇలాగ రియల్గా జరుగుతాయి అని కూడా నేనంతా విని షాక్ తిన్నాను. ఇది జరిగింది ఎవరికి కాదు, మాకు పక్కనున్న వాళ్ళ చుట్టాలకి జరిగింది. వాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను. అప్పుడు కూడా నా మ్యారేజ్ అయిన కొత్తలో కథల కింద చెప్పుకునేవారు. ఇప్పటికీ నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. నా మ్యారేజ్ అయిన నా మ్యారేజ్ ముందు ఒక 6 మంత్స్ ముందే ఇలా జరిగింది. ఈ టాపిక్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బై. టాపిక్